క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మీ అందరికీ సూర్యనగర్ క్రీస్తు సంఘం తరపున హృదయపూర్వక వందనములు. ఈ సమయంలో సహోదరులు సువార్తికులు శాగంటి లాజరస్ గారు దైవ సందేశమును బోధించెదరు. వినండి, ఆత్మీయ మేలులు పొందండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సహోదరులు రవికుమార్ గారికి, మరి టెక్నికల్ అడ్వైజ్ ఇస్తున్నటువంటి విజయభాస్కర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహోదరి సహోదరులు, పిల్లలు, పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి ఒక చిన్న విన్నపం ఏంటంటే, వాక్యంలోకి వెళ్ళక ముందు ఇది సంఘ ఆరాధనగా భావించొద్దు. సూర్యనగర్ సంఘ ఆరాధన కార్యక్రమం కాదు ఇది. ఎందుకంటే సంఘ ఆరాధన అంటే బైబిల్లో చెప్పినట్లుగా సంఘ సభ్యులందరూ కూడా ఒక చోట కూడి దేవుణ్ణి మహింపరచడం, సంఘ సభ్యులందరూ ఒక చోట కూడి ప్రభు బల్లో పాల్గొనటం, సంఘ సభ్యులందరూ ఒక చోట కూడి కానుకలు పోగు చేయటం. కానీ మనం ఆ విధంగా చేయలేకపోతుంది. ఎక్కడో అక్కడ ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని ఉన్నాం కాబట్టి ఇది సంఘ ఆరాధన కార్యక్రమం కాదు, కానీ ఇది బైబిల్ స్టడీగా భావించండి. మన క్షేమాభివృద్ధి కొరకు ఆన్లైన్ బైబిల్ స్టడీగా సూర్యనగర్ సంఘ సభ్యులు మిగతా వారి యొక్క అందరూ కలిసి చేసుకుంటా బైబిల్ స్టడీ మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసుకున్న బైబిల్ స్టడీ కార్యక్రమంగా భావించండి. ఎందుకంటే రేపు అన్ని పరిస్థితులు అనుకూలమైన తర్వాత మనం మరలా సంఘ కూడికలు ప్రారంభించామనుకోండి, అప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా? అన్నయ్య, మేము సంఘ కూడికలకు రాము, మేము ఆన్లైన్లో పాల్గొంటాంలే అని అంటారు. అందుకని ఈ పరిణామం మంచిది కాదు. ఇదివరకు విన్నాం కదా, అట్లనే ఆన్లైన్లో వింటాంలే, సంఘ కూడికలు రాము అనొచ్చు, కానీ అది సరైనది కదా. అందుకని ఇది వాక్య ప్రకారంగా సంఘం యొక్క ఆరాధనా కార్యక్రమం కాదు. ఎందుకంటే సంఘం అంతా ఒక చోట కూడి చేసేది వాక్యానుసారం ఆరాధనగా మనం చూస్తున్నాం కాబట్టి, ఇది ఎక్కడో అక్కడ ఉండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఇది ఒక బైబిల్ స్టడీ, మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పడిన కార్యక్రమంగా దయచేసి భావించవలసిందిగా కోరుచూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, మరి ఆన్లైన్ లో చాలా మంది వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అంటే మీకున్న ఆసక్తి, దేవుని విషయాల పట్ల, ఆత్మ సంబంధ సంగతుల పట్ల మీకున్న తీవ్రత, శ్రద్ధ నిజంగా అప్రిషియేట్ చేయవలసిన విషయం. ఈ యొక్క సమయంలో ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి విపత్కర పరిస్థితులు, మనం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, ప్రత్యేకంగా COVID-19 కరోనా, రకరకాల వేరియంట్స్ ఉన్నాయంట COVID-19 లో. ఈ విధంగా రకరకాలుగా అనారోగ్యాన్ని పాలవుతూ, కొంతమంది అస్వస్థకు గురవుతూ, కొంతమంది గాలి పీల్చడానికి బ్రీతింగ్ ప్రాబ్లంతో బాధపడుతూ, ఇంకొంతమంది బాధకర విషయం ఏంటంటే కొంతమంది సహోదరి సహోదరులు ప్రభునందు నిద్రించారు కూడా ఈ COVID-19 ద్వారా. ప్రత్యేకంగా మరి మనం కలిసి పనిచేస్తున్నటువంటి ఒక సంఘంలో ఒక ప్రాంతంలో, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 8 మంది సహోదరి సహోదరులు ప్రభునందు నిద్రించారు, చనిపోయారు కరోనా ద్వారా. బాధాకరణ విషయం. ఇంకొంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారు, ప్రీచర్స్ భార్యలు హాస్పిటల్లో ఉన్నారు. మరి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది విపత్కర పరిస్థితులు, ఊహించని పరిస్థితులు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇటువంటి సమయంలో విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బంది, బాధ, కష్టము విశ్వాసం నుంచి తొలగిపోయే విధంగా, విశ్వాసాన్ని విడిచిపెట్టే విధంగా, దేవుని పట్ల నేను ఎంత భక్తిగా ఉంటే దేవుడు నాకు ఎందుకు సహాయం చేయలేదు, ఎందుకు దేవుడు నాకు మేలు చేయలేదు, ఇట్లా నా కుటుంబ సభ్యులు చనిపోయారు కదా, దేవుడు నాకు మేలు చేయలేదని తొలగిపోవటానికి, దేవుని ప్రేమ మీద, దేవుని చిత్తం మీద, దేవుని సంకల్పం మీద అనుమానం కలగటానికి ప్రభు అయిన క్రీస్తు మార్గం నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంది అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అంశాన్ని సంఘ సభ్యులకు, క్రైస్తవులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్న వారందరికీ కూడా ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, మనకి రోగం వచ్చినప్పుడు, ప్రత్యేకంగా తెగులు వచ్చినప్పుడు, ప్రత్యేకంగా రోగంతో బాధపడుతున్నప్పుడు, మంచాన పడ్డప్పుడు,
ప్రత్యేకంగా ఈ వైరస్, దీన్నే బైబిల్లో తెగులు అన్నాడు. రకరకాల తెగుళ్ళు వచ్చినాయి. ఆ తెగుళ్ళు వైరస్ లాంటివి. బ్యాక్టీరియా, వైరస్, ఇటువంటి ఫంగస్, ఇటువంటి వాటి ద్వారా సంభవించే వ్యాధులు. ప్రత్యేకంగా ఈ విధంగా అనారోగ్యానికి గురైనప్పుడు, అస్వస్థకు గురైనప్పుడు, జబ్బుతో ఉన్నప్పుడు, ప్రత్యేకంగా మరణించినట్లయితే మన సంఘ సభ్యులు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు, ఇటువంటి సమయాల్లో క్రైస్తవుడు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవుడు ఎలా వీటిని ఎదుర్కోవాలి, జయించాలి, ఇటువంటి బాధలో, శ్రమలో, ఇబ్బందిలో, దుఃఖంలో, రోగంలో, వ్యాధిలో, మరణంలో క్రైస్తవుడు ఎలా వీటి గురించి ఆలోచించాలి, అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి క్రైస్తవుడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవుడు ఈ సందర్భంలో తెలుసుకోవాల్సిన విషయం. రేపు మీరు అస్వస్థకు గురవచ్చు, నేను అస్వస్థకు గురవచ్చు COVID-19 ద్వారా. రేపు మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోవచ్చు, నా కుటుంబంలో ఎవరైనా చనిపోవచ్చు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి, రోగము, మరణము మధ్య జీవిస్తున్న మనము ఎలా ఆలోచించాలి క్రైస్తవుగా? దేవుడు ఏం కోరుతున్నాడు మన నుంచి? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా విశ్వాస జీవితంలో కొనసాగాలనే విషయాలు మనం లోతుగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఈ విధంగా నేను ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. చాలా మంది పితరుల కాలంలో గాని, మోషే ధర్మశాస్త్రంలో గాని, ఆ తరువాత క్రైస్తవ కాలంలో క్రీస్తు యొక్క యుగంలో గాని కొంతమంది భక్తులు రోగానికి గురై మరణపు అంచుల దాకా వెళ్ళి మరణించిన వాళ్ళు, మరణపు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. ఈ రోజు నేను ఒక వ్యక్తిని మీకు ఉదాహరణ చూపించాలని కోరుతూ ఉన్నాను. ఈ వ్యక్తి COVID-19 కంటే ఇంకా ఘోరమైన రోగాన్ని భరించిన వ్యక్తి. ఈయన కూడా రోగం చేత, వ్యాధి చేత నలిగిపోయిన వ్యక్తి. ఆ వ్యక్తి ఆ రోగంలో, ఆ వ్యాధిలో ఏమనుకున్నాడంటే నేను చనిపోతానేమో అనుకున్నాడు. అతను నేను చనిపోతాను అనుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక గొప్ప విశ్వాస వీరుడు, నీతిమంతుడు, భక్తి కలిగిన వాడు, దేవుని కుమారుడు, పితరుల కాలంలో ఒక గొప్ప జయ జీవితాన్ని జీవించినటువంటి ఏబుని నేను మీకు జ్ఞాపకం తేవాలని కోరుతూ ఉన్నాను. ఏబు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నవాడు. ఏబు జీవితంలో మనం ప్రత్యేకంగా వ్యాధి, రోగము, మరణము, దుఃఖము, ఇటువంటి అన్ని ఆయన చుట్టుముట్టినప్పుడు, ప్రత్యేకంగా ఏబు కుటుంబంలో ఏబుకు 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 కుమార్తెలు. వీరందరూ కూడా ఒక్కరోజు చనిపోయారు. ఒక్కరోజు తన 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మందిని సమాధి చేసిన వాడు ఏబు. ఈ విధంగా ఏబు ఎలా ఆలోచించాడు ఈ శ్రమల్ని? ఏబు తనకొచ్చినటువంటి వ్యాధి, రోగము, బాధ, శ్రమ, తను ఇంట్లో చనిపోయారు కొంతమంది, తన కొడుకులు చనిపోయారు, తన కూతుర్లు చనిపోయారు. ఇటువంటి సమయంలో ఒక మంచి విశ్వాసి ఎలా ఆలోచించాలి తన విశ్వాస జీవితం గురించి, క్రైస్తవ జీవితం గురించి, దేవుని పట్ల భక్తి కలిగిన జీవితం, దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్న జీవితంలో రోగము, వ్యాధి, మరణం తట్టినప్పుడు ఎలా మనం మాట్లాడాలి, ఎలా విశ్వాసం ఉంచుకోవాలి, ఎలా జీవించాలి అనే విషయాలు ఈ సమయంలో మీకు వివరించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు ఏబు గ్రంథం తీయవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరి ఏబు గ్రంథం తీయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, సహోదరులారా, ఏబు పితరుల కాలానికి చెందినవాడు. ఏబు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఏబు దేవుని కట్టలను అనుసరిస్తున్నవాడు, చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. ఏబు నిత్యము కూడా భక్తి శ్రద్ధలు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నవాడు, బలులు అర్పిస్తున్నవాడు. ఏబు కుటుంబంతో కూడా దేవుని భక్తినివాడు. ఏబుకి 10 మంది పిల్లలు, ఎప్పుడు నిత్యము దహన బలు అర్పిస్తూ ఉన్నాడు ఏబు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. ఏబు ధనవంతుడు, ఆ ప్రాంతంలో గొప్ప మాదిరిగా ఉన్నవాడు. ఆ ప్రాంతాన్ని చాలా ప్రభావితం చేశాడు తన యొక్క ప్రవర్తన ద్వారా. మీరు ఏబు గ్రంథంలో చూస్తే అర్థమవుతుంటారు. చాలా ఉన్నతమైన వ్యక్తి, ఎంతో మందికి సహాయం చేశాడు. విధవరాండ్రకు కానీ, దిక్కులేని పిల్లలకు కానీ, వస్త్రం లేని వాళ్ళకి కానీ, ఆహారం లేని వారికి కానీ,
ఈ విధంగా ఏబు చాలా గొప్ప నీతి క్రియలు చేశాడు. ఏబు ఇతరులకు సహాయం చేశాడు. ఇటువంటి గొప్ప భక్తుడు జీవితంలో ఏం జరిగిందంటే గొప్ప ఇబ్బందికి గురయ్యాడు. ఆ ఇబ్బంది కారణం ఏంటి మీ అందరూ తెలుసు. పరలోకంలో అపవాది సాతానుడు ఏబు మీద ఒక నింద వేశాడు. ఏంటంటే ఏబు ఊరకనే నీ యందు భయభక్తులు ఉన్నాడా? ఏబు భయభక్తులు ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు అతనికి ఇచ్చినటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఈవులు, భౌతిక సంబంధమైన పదార్థాలు, భౌతిక సంబంధమైన వస్త్రాలు, భౌతిక సంబంధమైన ఈవులను బట్టి ఏబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నిన్ను బట్టి కాదు. నీవు ప్రేమ కలిగిన వాడువని, నీవు దేవుడు అని, సృష్టికర్తవని, తండ్రివని, నీవు పోషకుడు, సంరక్షకుడు అని, సమస్త ఆశీర్వాదాలకు నువ్వు మూలమని, నీవు సత్యవంతుడు అని, నీవు శక్తివంతుడు అని కాదు ఏబు నీ యందు భక్తి కలిగింది. నీవు దేవుడువు కాబట్టి నీ యందు కాదు ఏబు భక్తి కలిగింది. నీవు ఏబుకి ఇచ్చేటువంటి ఆ బిస్కెట్స్ ని బట్టి, నువ్వు ఏబుకి ఇస్తున్న చాక్లెట్స్ ని బట్టి ఏబు నీ యందు భక్తి కలిగి ఉన్నాడు కానీ నిజమైనటువంటి భక్తి కాదు ఏబుది అనేటువంటి నింద ఒకటి అపవాది యోబు మీద వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ విషయంలో దేవునికి తెలుసు. దేవుడు పరిశోధించక ముందే ఆయనగా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎరిగిన వాడు. కానీ అపవాదికి తెలియదు. అపవాదికి మనిషి యొక్క అంతరంగం తెలియదు. అపవాదికి మనిషిని పరీక్షిస్తే గానీ అపవాదికి తెలియదు మనిషి ఏంటో. ఆ తర్వాత మనుషులకు కూడా తెలియదు. నేను ఎట్లాంటి వాడినో నాకు కూడా తెలియదు శ్రమ వచ్చేంత వరకు. శ్రమ, ఇబ్బంది, రోగం బాధ వచ్చేంత వరకు నేను రకరకాలుగా మాట్లాడొచ్చు. కానీ ఎప్పుడైతే నేను రోగానికి గురవుతానో, బాధకు గురవుతానో, ఇబ్బందికి గురవుతానో నా ఆలోచనలు మారొచ్చు. ఇటువంటి సమయంలో దేవుడు అపవాదికి, సాతానుకు అనుమతి ఇచ్చాడు. కొన్ని పరిధులు ఏర్పాటు చేసి ఏబును పరిశీలించడానికి, పరీక్షించడానికి, శోధించడానికి శోధకునికి అనుమతి ఇచ్చాడు. ఈ విధంగా అపవాది ఏబుని శోధిస్తూ ఉన్నాడు. అపవాది చాలా క్విక్ కలిగిన వాడు. అపవాది సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవాడు. ఏదైనా వనంలో కూడా ఉన్నాడు సర్పంగా. అపవాది చాలా అనుభవ జ్ఞానం కలిగిన వాడు. అపవాది అనేక మనుషులను చూశాడు. అపవాదికి చాలా తంత్రాలు ఉన్నాయి. అపవాదికి దేవుని యొద్ద నుంచి మనుషులను దూరం చేసేటువంటి పనిలో. అంతేకాదు అపవాది యొక్క గురి ఏంటంటే, అపవాది యొక్క గురి గమ్యం ఏంటంటే చేతనైనంత వరకు మనుషుల్ని దేవుని యొద్ద నుంచి దూరం చేసి తనతో పాటు నిత్య శిక్షకు తీసుకెళ్లాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అపవాది శోధకుడు. అపవాది దేవుని యొద్ద నుంచి మనుషులను దూరం చేసే పనులు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సహోదరి సహోదరుల అపవాది యుక్తి కలిగిన వాడు. అపవాది అదృశ్యుడు. అపవాది వ్యక్తి. అపవాది బలవంతుడు. అపవాది దేవుడిచ్చిన పరిధిలో పనిచేస్తాడు. అపవాది యొక్క ఉద్యోగం 24 hours. ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూలోకంలో అటు ఇటు తిరిగి చూస్తున్నానయ్యా అని అన్నాడు. అంటే అపవాది 24 hours సర్వీస్ లో ఉంటాడు. అపవాది చాలా తంత్రాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వాడుతూ ఉంటాడు మనుషుల్ని పడగొట్టడానికి. ఇది అపవాది యొక్క స్వభావము. అపవాది యొక్క గమ్యం నిత్య శిక్ష, నరకము, నిత్యాగ్ని దండన. అపవాది యొక్క గమ్యం అదే. అపవాదిని వెంబడించిన వారి గమ్యం కూడా అది. అపవాదిని, సాతాన్ని, మానవులను శోధించడం, ప్రత్యేకంగా తన భక్తులను శోధించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకు దేవుడు అనుమతించాడు? దేవుడు అనుమతించకుండా ఉండొచ్చు కదా. దేవుడు ఎందుకు అనుమతించడం అనేటువంటిది ఒక ప్రశ్న. సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాల్లో దేన్నైనా ఏదైనా అనుమతిస్తే ఒక మంచి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. శోధనలో, పరీక్షల్లో, ఇబ్బందుల్లో, బాధలో మనకి అనేకమైనటువంటి మేళ్ళు, ప్రయోజనాలు ఉన్నాయి. కొన్నిసార్లు శ్రమలో, శోధనలో, వ్యాధి, బాధ, దుఃఖంలోనే కొన్ని గొప్ప లక్షణాలు మనకి అలవడతాయి. ఒకవేళ నువ్వు శ్రమొద్దు. సహోదరి సహోదరులారా, ఈ విధంగా దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి. ఏంటంటే దేవుడు, ఈ మాట గుర్తుంచుకోవాలి, దయచేసి మీ మనస్సులో బలంగా నాటించుకోండి ఈ మాటలు. దేవుడు మనకు మేలు లేందే అపవాదిని శోధింపబడనీయుడు. మనకి అపవాది శోధన ద్వారా, అపవాది పెట్టే శ్రమల ద్వారా కొన్ని మేళ్లు ఉన్నాయి కాబట్టే, విలువైన ప్రయోజనం ఉంది కాబట్టే దేవుడు అనుమతించాడు. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనం కూడా పిల్లలంగా ఉన్నప్పుడు తండ్రి ఏం చెప్తే అది చేస్తాం. తండ్రి ఏది అనుమతిస్తే అది అనుభవిస్తాం. ఎందుకు? మా నాన్నగారు నా మంచి కొరకే చేస్తాడు అనేటువంటి విధానం. అట్లానే దేవుడు మన జీవితాల్లో అపవాదిని శోధించడానికి అవకాశం ఇచ్చినప్పుడు, అనుమతి ఇచ్చినప్పుడు మనకు మేలుండి తీరాలి.
మేలు ఉంది ఏదో, అందుకని అనుమతించడం. వాటిని మనం జయించడం మన యొక్క బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి సమయంలో ఏబుని అపవాది శోధిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏబు వస్తువులను బట్టి దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నాడా, దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడో దేవుడిని బట్టి భక్తి కలిగి ఉన్నాడు అనేటువంటి దానికి పరీక్ష జరుగుతుంది. ఏబు కుయుక్తి కలిగిన వాడు, క్షమించండి, అపవాది కుయుక్తి కలిగిన వాడు. శోధకుడు సాతానుడు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు, వివేకంగా ప్రవర్తిస్తాడు. ఏబుని శోధించినప్పుడు ఆ శోధనలు చాలా విచిత్రంగా వచ్చింది. మొట్టమొదట ఏబు మీదకి శోధనలు ఎట్లా వచ్చినాయి అంటే, ఏబుకున్నటువంటి ఆస్తిపాస్తులు కొల్లగొట్టబడ్డాయి. ఆస్తిపాస్తులు దోచుకున్నారు శత్రువులు. ఏబుకున్నటువంటి ఒంటెలు, గాడిదలు, పశువులు, సంపదను దోచుకెళ్లారు. అంతేకాదు ఏబుకు నాశనం ఎలా జరిగిందంటే, ఆస్తి నష్టం చూడండి, అక్కడ ఏబు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం, ఏబు 1:16. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను అన్నాడు. పనివాడు ఏమన్నాడు? దేవుని అగ్ని అన్నాడు. నిజంగా దేవుడు అగ్ని కురిపించాడా, సాతానుడు అగ్ని కురిపించాడా? యాక్చువల్ గా సాతానుడు చేస్తున్న పని. కానీ ఎలా క్రియేట్ చేశాడు అపవాది? ఏపుకు వస్తున్న శ్రమలన్నీ కూడా దేవుడి నుంచే వస్తున్నాయి అనేటువంటి ఆలోచన కలిగించాడు అపవాది ఏబు గారికి. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ తర్వాత మీరు అక్కడ చూస్తే ఇంకొకటి కూడా చూడండి, అక్కడే 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి 4 మూల ఏబు కుమార్తెలు చనిపోయారు ఇక్కడ. అంటే సుడిగాలు వస్తే ఎవరు అనుకుంటాం మనం? సుడిగాలి వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు జరిగే నష్టం జరుగుతున్నప్పుడు ఎవరు కలిగించారు అనుకుంటాం మనం? దేవుడు అనుకుంటాం. అట్లా అటువంటి వాతావరణాన్ని కలిగించిన వాడు అపవాది. అంత కుయుక్తిగా ప్రవర్తించాడు అపవాది. తర్వాత ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఏబు గారు కూడా ఏమనుకున్నాడంటే, తనకొస్తున్న శ్రమలన్నీ కూడా దేవుడే కలుగు చేశాడని కూడా ఏబు అనుకున్నాడు అట్లా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏబు ఏమన్నాడో మీ అందరూ తెలుసు కదా. ఆ తర్వాత రెండవ విషయంలో ఏబు ఏ విషయంలో పాపం చేయాలి, అపవాదిని దేవుడు ఏమన్నాడంటే, చూసావా, నువ్వు ఏబుని శోధించడానికి అనుమతి ఇమ్మన్నావు, నేను ఇచ్చాను, అయినా కానీ నువ్వు అన్నట్లుగా ఏబు స్వభావం లేదు, ఏబు ఆస్తిపాస్తులు పోయినా కానీ నా పట్ల భక్తి కలిగి ఉన్నాడు అని చెప్పాడు. ఈ లోకంలో ఎంతమంది ఆస్తిపాస్తులు పోతే దేవుని పట్ల భక్తి కలిగి ఉంటారో నాకు తెలియదు. అంతేకాదు ఏబుకి ఇక్కడ గోడపడి 10 మంది పిల్లలు చనిపోయారు ఒకే రోజు ఆస్తి నష్టం. ఆ ఒక్క రోజే కుమార్తెలు చనిపోయారు. ఇంత భీకరమైన నష్టం జరిగినప్పుడు ఎంతమంది భక్తి కలిగి ఉంటారో నాకు తెలియదు, కానీ నేను చెప్పలేను, కానీ నాకు ఆ జ్ఞానం లేదు. కానీ ఏవైతే కుమార్తెలు చనిపోయినా, ఆస్తి నష్టం జరిగినా దేవుణ్ణి స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆ తర్వాత నీ దేవుడు అడిగినప్పుడు అపవాది ఏమన్నాడంటే, ఇప్పుడు దాకా నేను చేసిన నష్టము, శోధన, పరీక్ష అంతా కూడా ఆయన యొక్క ఆస్తికి, ఆయన యొక్క కుమార్తెలకు కదా. ఏబు యొక్క దేహం బానే ఉందిగా, ఏబుకి ప్రాణం కూడా బానే ఉందిగా. మనిషి దేహానికి, మనిషి యొక్క ఎముకలకి, మనిషి యొక్క ప్రాణానికి గనక ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు మనిషి మనసు మార్చుకుంటాడు అని ఏబు దేహం మీద, ఏబు చర్మం మీద, ఏబు యొక్క ఎముకల మీద, ఏబు యొక్క ప్రాణం మీద అధికారం కోడాడు అపవాది. ప్రత్యేకంగా రోగం, వ్యాధి, మరణపు అంచుల్లోకి తీసుకెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సరే చూడండి ఏమన్నాడు దేవుడు. 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకున్నటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. తన ప్రాణానికి ఏదైనా ఇబ్బంది కలిగితే, తన దేహానికి ఏదైనా కలిగితే మనిషి అంతిస్తాడు కదా. అట్లనే విశ్వాసాన్ని కూడా వదిలిపెడతాడు తనకు గనక హాని కలిగితే అనేటువంటి నిందని మోపాడు అపవాది. అప్పుడు దేవుడు అనుమతించాడు. ఇప్పుడు అపవాది ఏం చేశాడంటే, యోబుకి ఏం చేశాడో చూడండి. 7వ వచనం, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను. అదిగోండి, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులు, పుండ్లు,
వైరస్, బ్యాక్టీరియా, ఇక అన్ని జాగ్రత్త కుండలో. తర్వాత చూడండి, బాధగల కురుపులతో ఏబును మొత్తెను. అతడు ఒళ్ళు గోవు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, చూసారా, చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు, దూరంగా ఉన్నాడు. ఏబు ఇటువంటి రోగానికి గురయ్యాడు, అనారోగ్యానికి గురయ్యాడు, వ్యాధికి గురయ్యాడు. ఈ రోగం ఎట్లా ఉందంటే COVID-19 కంటే దారుణంగా ఉంది. సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా నేను ఇప్పుడు ఏబు ఎటువంటి రోగంతో ఉన్నాడు, ఆ రోగంలో ఏబు ఎంత ఇబ్బంది పడుతున్నాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏబు రోగంతో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు. ఆ రోగం అతనికి ఎంత బాధను తీసుకొచ్చిందో జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి దయచేసి. ఆ తర్వాత మనం ఆయన రోగం యొక్క తీవ్రత తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏబు ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడాడు, ఆయనకు విశ్వాసం ఎట్లాగుందో మనం చూద్దాం. అంతటితో ఈ పాఠాన్ని ముగిద్దాం. ఏబు యొక్క రోగం ఎలాగుందో చూడండి. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. ఏబు 2, 6 నుంచి 8. ఇప్పుడు మనం చదివాం కదా. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అని చెప్తూ ఉన్నాడు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. సహోదరి సహోదరులు, అక్కడే ఇంకొక వచనం కూడా చూడండి. ఏబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, 2:12. వారు వచ్చి దూరముగా నిలబడి, స్నేహితులు వచ్చారు ఏబు దగ్గరికి. కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక, అంటే రోగం వచ్చిన తర్వాత ఏబులో చాలా మార్పులు వచ్చినాయి. ఇదివరకటి వ్యక్తిలాగా లేడు, మారిపోయాడు చాలా. పోల్చలేకపోయారు స్నేహితులు, గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టలేనంత రోగం పీడిస్తుంది ఏబు గారిని. ఇంకా చూడండి, పోల్చలేక తమ వస్త్రం చింపుకొని ఆకాశము తట్టు తల్ల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చురి. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి, బాధ అత్యధికంగా ఉంది. ఏబు రోగంలో ఎంత మారిపోయాడంటే, తన స్నేహితులు ఏడ్చారు అతను చూచి, అరెరే మా స్నేహితుడి దూరికి ఎంత బాగుండేవాడు, ఎంత చక్కగా అందంగా ఉండేవాడు, ఏంటి ఇట్లా అయిపోయాడు, అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయాడు, అసలు ఇతను ఏబా కాదా అనేటువంటి సందిగ్ధంలో పడి 7 రోజుల దాకా ఏబుతో వాళ్ళు మాట్లాడకుండా, ఏబుకి పక్కనే దూరంగా కూర్చొని ఏబుతో పాటు బాధను పంచుకున్న వాళ్ళు ఈ స్నేహితులు. ఆ తర్వాత ఏబు రోగం ఎట్లా ఉందో చూడండి. 3వ అధ్యాయము, ఏబు గ్రంథం 3వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. ఇక్కడ కూడా రోగం యొక్క తీవ్రత చెప్పాడు, ఏబు యొక్క రోగం తీవ్రత. ఏబు గ్రంథం 3వ అధ్యాయం 24 నుంచి 26. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. అది భోజనానికి బదులుగా ఏం కలుగుతుందంటే నిట్టూర్పు, ఏడ్పు. నా మొరలు నీళ్ళవలే ప్రవహించుచున్నవి. ఏది వచ్చిన నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చినది. భీతి, భయంతో ఉన్నాడంట రోగం వచ్చినప్పుడు. సహజంగా మనిషి రోగంతో ఉన్నప్పుడు భయపడతాడు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించున్నది. ఉదయం నుంచి సాయంత్రం దాకా శ్రమే. సోమవారం శ్రమ, మంగళవారం శ్రమ, బుధవారం కూడా శ్రమే. నాకు ఎప్పుడు శ్రమతో ఉన్నాను అన్నాడు. అది ఏబు గారి యొక్క రోగం అతనికి కలుగు చేసిన. అపవాది అంత తీవ్రంగా ఏబు యొక్క దేహాన్ని, ఎముకల్ని, అవయవాల్ని ముట్టాడు, మొత్తుతున్నాడు గట్టిగా. ఏబు గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చూడండి. ఏబు గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. ఇవన్నీ కూడా ఏబు యొక్క రోగం వివరణ. ఏబు గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? ఉప్పు లేక ఎవరైనా తింటారా భోజనము? గుడ్డులోని తెలుపులో రుచి కలదా? గుడ్డులో తెలుపులో రుచి ఉందా? నేను ముట్టన్నలోని వస్తువులు నాకు హేయములైనను, నేను ఇవి తిన్నా. యాక్చువల్గా ఈ ఆహార పదార్థాలు ముట్టుకోను. బీరకాయ కూర, పొట్లకాయ కూర,
కాకరకాయ కూర నేను ముట్టుకోను యాక్చువల్గా, నాకు కానీ నా రోగం ఏం చేసిందంటే అయ్యే నాకు దిక్కయింది. అది ఆయన చెప్తుంది చూడండి. నేను ముట్టనల్లని వస్తువులు నాకు హేయములైనను, అదే నాకు భోజన పదార్థములాయను. చూసారా సహోదరి, రోగం వస్తే రోగంలో ఇంకొక బాధ, అసలే రోగంతో బాధపడుతుంటే ఆ రోగంలో నువ్వు ఏదైతే నీకు అయిష్టం అయ్యే తినాలి. ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, రుచి ఉండదు, అవే తినాలి. అదొక బాధ. ఏబు రోగంలో బాధ ఇది. ఇంకా నయ్యం, COVID-19 వస్తే అన్ని తినొచ్చంట, మంచి బలమైన ఆహారం తినొచ్చంట COVID-19 వస్తే. ఏబు గారికి వచ్చినటువంటి COVID-19 అది కాదు, అసలు ఏమీ తినకూడదు, అట్లాంటి ఏది తినకూడదు, అది ఇష్టమైంది ఏది తినకూడదు. ఏబు గ్రంథము 7వ అధ్యాయం 3-5 వచనాలు చదవండి. ఏబు గ్రంథం 7వ అధ్యాయం 3-5 వచనాలు. ఏబు రోగం ఎట్లా ఉందో చూడండి. ఏబు గ్రంథం 7వ అధ్యాయం 3-5 వచనాలు. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. నెలల తరబడి COVID-19 14 days అనంట. 14 days తర్వాత బాగానే అయ్యిద్దంట. ఇది అట్ట కాదు, ఇది COVID-19 కాదు, COVID-19కి తాత. ఏబు గారు అనుభవించింది COVID-19కి తాత. చూడండి ఏమంటున్నాడు. ఆశ లేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చింది. చాలా నెలల నుంచి బాధపడుతుంది. ఆయాసం COVID-19 వచ్చిన వాళ్ళకి ఆయాసం వస్తుంది. ఆయాసం ఉన్న వాళ్ళకి COVID-19 వస్తే ఇంకా ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండాలి ఆయాసం ఉన్నవాళ్ళు. ఏబు గారికి ఆయాసం కూడా ఉంది. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియంపడి ఉన్నవి. ప్రత్యేకంగా ఆయాసం వచ్చిన వాళ్ళు రాత్రులు చాలా ఇబ్బంది పడతారు. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలొచ్చు ఆయాసపడుతున్నా. నిద్ర లేదు నాకు, ఎప్పుడు పగలైద్దా అన్నట్లుగా ఉన్నాను నేను. నిద్ర లేదు నాకు, అటు ఇటు మంచం మీద పొరలాటమే కానీ నిద్ర లేదు నాకు రోగం వలన. నా దేహము పురుగులతోనూ, అదిగోండి నా దేహము పురుగులతో ఉంది. COVID-19 కాదనుకోండి, ఇది మరి ఏ వైరస్ మొత్తాన్ని. పురుగులు అవే మరి తెగుళ్ళు అంటే, కనిపించిన పురుగులు, సూక్ష్మ జీవులు. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. మానిందనుకుంటే మరలా పగులుతుంది. ఒక పుండ తలనెత్తి మొదలుకొని అరికాలు వరకు పుండ్లు, రోగం, పురుగులు అని చెప్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడు. ఆ తర్వాత ఇంకొక వచనం చదువుదాం. 9వ అధ్యాయం 18వ వచనం. యోబు యొక్క రోగం వివరణ 9:18. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. ఊపిరి ఆయన మనకు జీవమును ఊపిరిని ఇచ్చేవాడు దేవుడు. కానీ ఈ పరిస్థితుల్లో ఏబు ఏమంటాడంటే, నేను ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతున్నా, ఊపిరి ఆడట్లా. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, చేదైన వాటిని నాకు తినిపించును. చేదైన వాటిని నేను ఏవైతే అసహ్యం అనుకుంటే అవే తినాలి. ఊపిరి ఆడని ఇట్లా, ఆయాసం, దుఃఖం అని అన్నాడు. 16 ఏబు గ్రంథము 16వ అధ్యాయం 16. ఏబు యొక్క రోగం. సహోదరి సహోదరులారా, ఏబు యొక్క రోగం చూస్తే నాకు తెలిసినంత వరకు అంత రోగం పడిన వాడు ఎవరు లేరు అనిపిస్తున్నా. ఏబు గ్రంథము 16. బైబుల్లో ఎటువంటి క్యారెక్టర్స్ ఉంటాయంటే, అసలు తారాస్థాయి రోగాలు భరించిన వాళ్ళు ఉంటారు బైబిల్లో. మనకొచ్చే రోగాలు వాళ్ళ రోగాలతో పోల్చుకుంటే అసలు లెక్కేం కాదు. ఏబు గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఏబు 16. నా చేత బలత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండెను. ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, ముఖం మారిపోయింది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచున్నది. అంటే అర్థం ఏంటి? నా కనురెప్పల మీద మరణాంధకంటే అర్థం ఏంటంటే, కళ్ళు గుంటలు పడ్డాయి, కళ్ళు నల్లబడ్డాయి, చావు కళ్ళు ఏర్పడ్డాయి అని చెప్తూ ఉన్నాడు సహోదరి సహోదరు. తర్వాత ఏబు గ్రంథము 17:14 చూడండి. ఏబు 17:14. నీవు నాకు తండ్రివని గోతితోనూ
నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. ఏమండి, ఏబు గారికి తండ్రి ఎవరంట, తల్లి ఎవరు, ఏబు గారికి సిస్టర్ ఎవరంట, వీళ్ళంతా కొడుకుతో ఉండేవాళ్ళు. ఎప్పుడు తల్లిదండ్రులు అన్నదమ్ములు పక్కనే ఉంటారు కదా. ఏబుకి ఎవరంట పక్కనుండేది, వీళ్ళు కాదు, తండ్రి తల్లి చెల్లెలు కాదు, ఎవరో చూడండి. నీవు నాకు తండ్రివని గోతితోను, గోతి అంటే నేను చనిపోబోతున్నా, గోతే నాకు దిక్కిక. నీవు నాకు తల్లివని చెల్లెవని పురుగుతోను, నా దేహం అంతా పురుగులమయం, నేను చచ్చిపోయిన తర్వాత పురుగులమయం, నేను మనవి చేయుచున్నాను అన్నాడు. సహోదరి 19:17 ఏబు గ్రంథము 19:17 ఏబు యొక్క రోగం, ఏబు యొక్క బాధ. 19:17 నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. రోగం ఉన్న వాళ్ళ దగ్గర వాసన వస్తుంది. రోగం ఉన్న వాళ్ళ దగ్గర వాసన వస్తుంది. ఎక్కువ రోగం ముదిరితే వాసన ముదిరితాను. ఏబు గారికి రోగం వలన చెడు వాసన వస్తుంది ఆయన దగ్గర నుంచి. ఆయన భార్య దగ్గర రాలేకపోతుంది. భార్యకు కూడా కంపు కొడుతుంది ఆయన యొక్క రోగం స్మెల్. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు అంటే ఆయన బంధువులకి నా వాసన అసహ్యం. సహోదరి సహోదరులారా దయచేసి చూడండి, బంధువులందరూ దూరం అయ్యారు ఏబు గారికి, స్నేహితులందరూ దూరం అయ్యారు. రోగం, అటువంటి రోగంతో ఉన్నాడు. ఏబు గ్రంథము 19:20 కూడా చూడండి. 19:20 నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నది. కండలేదు, కొవ్వు లేదు. కొవ్వు కరిగిపోయింది ఏబు గారికి, కండ కరిగిపోయి ఆ చర్మం ఎముకలు అంటుకు పెట్టుకొని చక్కగా ఆయన ఎముకలు కనపడుతుంది. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నది, దంతముల అస్థి చర్మము మాత్రం మిగిలి ఉన్నది. ఏబు గారికి ఇట్లా చూస్తే ఇక్కడ పళ్ళు కనపడుతున్నాయి. ఎన్ని పళ్ళు లెక్క పెట్టవచ్చు, ఏది నోరు మూసుకుంటే, ఎందుకంటే చర్మం మెత్తబడిపోయి సన్నబడిపోయి పళ్ళు కనపడుతున్నాయి. సహోదరి ఏబు గారి యొక్క పరిస్థితి 19:20 మనం ఆ వచనాల్ని చదువుతూ ఉన్నాం. 19:20 దంతముల అస్థి చర్మం మాత్రము నాకు మిగిలి ఉన్నది అని చెప్పారు. తర్వాత ఏబు గ్రంథము 30:17 ఏబు రోగం యొక్క వివరణ ఇది. ఏబు రోగాన్ని చూసినప్పుడు COVID-19 వచ్చిన వాళ్ళకి వచ్చే లక్షణాలు పెద్ద ఎనదగినవి కావు. సహోదరి సహోదరులు, ఏబు గ్రంథం 30:17 రాత్రి వేళను నా ఎముకలు నాలో విరుగ్గొట్టబడినట్లున్నవి. అంటే అర్థం ఏంటి? ఎముక ఇరిగితే ఎంత నొప్పి కలిగిద్ది, అట్టా నొప్పి కలుగుతుంది రాత్రిపూట నాకు. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు, నా నొప్పులు నిద్రపోవు, నన్ను నిద్రపోనివు. అవి నిద్రపోవు, నన్ను నిద్రపోవు. మహారోగాల బలము చేత నా వస్త్రము నిరూపమగును. మహారోగం అంట. సహోదరి సహోదరులారా, ఇటువంటి దాంతో బాధపడుతున్నాడు. ఏబు 30:30 నా చర్మము నల్లబడి, రోగం వస్తే చర్మం నల్లబడుతుంది. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. చర్మం ఊడిపోద్ది, పొట్టుగా రాలిపోతుంది. కాక వలన నా ఎముకలు కాగిపోయిన, నా స్వరమండలము దుఃఖ స్వరం వినిపించింది. ఏబు యొక్క వాయిస్ ని, ఏబు యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేము. రోగం వస్తే వాయిస్ మారిద్ది, రోగం వస్తే స్వరం మారిద్ది. అరే ఇది నీ స్వరమేనా అన్నట్టుగా ఉంటది. నా పిల్లల గ్రోవి రోదన శబ్దం ఎత్తుచున్నది, ఏడుస్తూ ఉన్నాను, మూలుగుతూ ఉన్నాను, ఇది నా పరిస్థితి అన్నట్టు. అంతేకాదు ఏబు చివరిగా ఏం చెప్పాడు చూడండి, 17:1 చివరిగా ఏం చెప్పాడు చూడండి, 17:1 నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. గుంట తవ్వించారంట రెడీగా ఏబు కోసం గుంట తవ్వారంట. ఎందుకు? ఇక అయిపోయిందని, ఇక అయిపోయింది ఏబు సంగతి, సమాధి అని. సహోదరి సహోదరులారా, ఇటువంటి గొప్ప రోగంతో, బాధతో, పురుగులతో, వైరస్ తో, బ్యాక్టీరియాతో ఏబు బాధపడుతూ ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. COVID-19 కొత్త ఏం కాదు, బైబిల్కి కొత్త ఏం కాదు. బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసులు COVID-19 కొత్త కాదు. దీనికంటే ముత్తాత రోగాన్ని భరించిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, దేవుని యొక్క వాక్యంలో.
ఎలా భరించారో, ఆ వేదంలో రోగంలో ఎలా ఉన్నారో దేవుడు మనకి మాదిరి ఉంచాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించినందున మనము కూడా అన్నాడు. ఆ తర్వాత ఏబు ఆ రోగంతో ఉంటే ఏబుకి బంధువులు దూరం అయ్యారు. అయ్యని నేను చదవట్లేదు కానీ ఒక రోగం గురించి వివరించా. ఏబుకి స్నేహితులు దూరం అయ్యారు. స్నేహితులు యాక్చువల్గా ఆదరించడానికి వచ్చి దేవుని ఏజెంట్స్ గా వచ్చారు. ఫస్ట్ స్నేహితులు ముగ్గురు, వారు అపవాది ఏజెంట్స్ గా తయారయ్యారు. ఏబుని ఆదరించాల్సింది వచ్చిందేమో ఆదరించడానికి, చివరికి వాళ్ళు ఏబుని నిందలేస్తూ అపవాది ఏజెంట్స్ గా, సాతాను ఏజెంట్స్ గా తయారు. భార్య దేవుని ఏజెంట్ గా ఉండాలి. పర్లేదులేండి, దేవుడు సహాయం చేస్తాడులేండి, ఓపిక పట్టు, నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, నేను ఉన్నాను కదండి, బాధపడిన అనాలి ఏబు భార్య. బహుశా అనుంటదేమో మొదట్లో. తర్వాత దేవుని ఏజెంట్ కాస్త సాతాను ఏజెంట్ అయింది ఏబు భార్య కూడా. సహోదరులారా, రోగం వచ్చినప్పుడు భార్య సహకరించకపోతే, పిల్లలు సహకరించకపోతే, బంధువులు సహకరించకపోతే సూసైడ్ చేసుకుంటారు మనుషులు. చాలా మంది COVID-19 ద్వారా అందరూ దూరం వెళ్ళిపోయలేకే, బంధువులు, రక్త సంబంధులకు, కొడుకులు, కూతుర్లు అందరూ దూరం వెళ్ళకే ఇక బతకడం ఎందుకని తమను తాము చంపుకున్న వాళ్ళు ఉన్నారు COVID-19లో, కరోనాలో. నా మాట వినండి సహోదరి. ఈ విధంగా చివరిగా భార్య కూడా వ్యతిరేక ఏమనిందంటే, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుడు దూషించే మరణంకా చచ్చిపో, నువ్వు బతికే కంటే చచ్చిపోవటం మంచిది, ఈ బ్రతుకు బతికే కంటే చచ్చిపోవటం మంచిది. అదే సూసైడ్ కారణం. సూసైడ్ చేసుకునే వాళ్ళు, తమను తాము చంపుకునే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, బ్రతకటం కంటే చావటమే లాభం అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు చంపుకుంటారు. ఏబు కూడా ఆలోచన కలుగు చేశాడు అపవాది భార్య ద్వారా. భార్య సలహా ఇవ్వటం చాలా ఆశ్చర్యకరం. ఏమని? భార్య ప్రమాణం చేసింది పెళ్లిలో, వ్యాధి అందును, బాధ అందును, సంతోషమును, దుఃఖమును నీతో ఉండి అన్నాడు. ప్రమాణం చేసిన స్త్రీ అంటుంది, నువ్వు చచ్చిపో అన్నాడు. సహోదరులారా, ఇటువంటి పరిస్థితి ఏబుది. స్నేహితులు దూరం అయ్యారు, స్నేహితులు ఎందరు వేశారు, బంధువులు దూరం అయ్యారు, ఒక్కడే ఉంటున్నాడు. అంతేకాదు, నేను అరణ్యంలో ఉన్నటువంటి ఆస్ట్రిచ్ కి నేను స్నేహితునయ్యాను కూడా చెప్పాడు. అంటే నిప్పుకోడికి నేను స్నేహితునయ్యాను అన్నాడు. అంటే అవి నాతో ఉన్నాయి, మనుషులు లేరు నాతో అని చెప్పాడు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో సహోదరులారా, ఏబు మాట్లాడిన మాటలు చూద్దాం. ఇటువంటి రోగంలో, వ్యాధిలో, బాధలో, దుఃఖంలో, మరణం, సమాధి గోతికి దగ్గర అవుతున్నప్పుడు ఏబు మాటలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీకు చెప్పలేను. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉందాం. క్రొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రికలో ఏబు జీవితం మనకు జ్ఞాపకం చేయబడింది. ఏబులా ఉండాలని చెప్పబడ్డాం మనం. ఏబు మనకు మాదిరి. ఏబు ఇటువంటి శ్రమలో, మరణంలో ఎట్లా ఉన్నాడో చూడండి. అది చెప్పేసి మా ప్రసంగాన్ని ముగిస్తా. అట్లా మనం ఉండాలి, నీవు ఉండాలి, నేను ఉండాలి, మనందరం ఉండాలి. ఏబు ఏం చేస్తున్నాడు? నెంబర్ వన్, ఏబు అన్ని బాధలు అనిపిస్తున్నా యథార్థత వదిలిపెట్టలేదు. ఒక్కొక్కళ్ళకి నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యథార్థతను వదిలిపెట్టేస్తాం. కానీ ఏబు యథార్థతలు, ఎందుకంటే ఆయన భార్య ఏముందో చూడండి. ఏబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా అని. ఏబు యథార్థంగా ఉన్నాడు. రోగం రాకముందు యథార్థమే, రోగం వచ్చిన తర్వాత యథార్థమే. సహోదరులారా, మనము రోగంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు మనము మంచి లక్షణాలు వదిలిపెట్టకూడదు. యథార్థతని, భక్తిని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నిరీక్షణ వదిలిపెట్టకూడదు. ఎంత రోగమైన రాని, మరణం సమీపించింది, మన కోసం గుంటతోవని, పరప్రాణంతో ఉన్నాం, గుంటతో అవుతున్నారు, చచ్చిపోయాడు అనుకో. అయినా గాని మంచి లక్షణం, దైవ లక్షణం, యథార్థత దైవ లక్షణం, దైవ స్వభావం అది. అటువంటి లక్షణాలు మనం వదిలిపెట్టకూడదు. ఇంకా అటువంటి శ్రమలో ఏమన్నాడో చూడండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను,
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అది అనాలి మనము. దేవుని స్తుతించగలవా? దేవుడిచ్చాడు, దేవునికి ఇచ్చే హక్కు ఉంది, తీసుకునే హక్కు ఉంది. దేవుడు సార్వభౌముడు అని నమ్మగలవా? ఆ శ్రమలో దేవుని సర్వశక్తిమంతుడు, దేవునికి సర్వాధికారం ఉంది నా మీద దేవునికి సర్వాధికారం ఉంది నమ్మగలవా? లేక సనుగుతావా, గొనుగుతావా, తిరగబడతావా, దూషిస్తావా దేవుణ్ణి? దేవుడు అన్యాయం చేశాడని ఆలోచించాలి. ఏబు జీవితం మామూలు జీవితం కాదు. ఈ లోకంలో ఎక్కడ చూడరు, ఒక బైబిల్లోనే అటువంటి గొప్ప క్యారెక్టర్, దైవభక్తిని మనం చూడగలం ఏబు జీవితం. ఆ మాట అనగలవా మనము? ఏబుకి 10 మంది పిల్లలు చనిపోతే అంటున్నాడు ఈ మాట, ఆస్తి పోతే అంటున్నాడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొను, యెహోవా నామ స్తుతి కలుగును గాక అని మాట్లాడగలవా మనము? ఆలోచించాలి. ఏబు దేవుడు అన్యాయం చేసి చెప్పలేదు. మనం చెప్తామా? మనకు రోగం వచ్చి బాధలో ఉంటే దేవుడు అన్యాయం చేశాడని చెప్తావా? ఎందుకు నాకే వస్తున్నాయి అంటావా? చనుగుతావా? నీలో నీవు గొనుగుతావా? ఆలోచించాలి. ఇంకా ఏబు ఏం చేస్తున్నాడు చూడండి. ఇంత గొప్ప శ్రమలో, ఇంత గొప్ప బాధలో ఏబు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ఏబు 2:20. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. అందుకతడు 9వ వచనం అండి. 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకుండవుగా దేవుని దూషించి మరణంకా అనింది. దేవుణ్ణి దూషించి మరణంకా. ఒకవేళ ఇటువంటి రోగంలో మనం ఏం చేసేవాళ్ళం? మనం దేవుణ్ణి దూషిస్తామా? మరణం అవుతామా? తను చంపుకుంటావా? నువ్వు రోగం భరించక చచ్చిపోవటం మీద నిన్ను చంపుకుంటావా? అట చేయకూడదు. క్రైస్తవుడు తను చంపుకోకూడదు. క్రైస్తవుడు ఎంత శ్రమ వచ్చినా దేవుణ్ణి దూషించకూడదు. దేవుడు మరణానికి అనుమతించారు వరకు మనం జీవించాలి, సహించాలి. ఏం చేద్దాం మరి? అది దేవుని యొక్క చిత్తము. ఏబు చూపించిన మాదిరి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలి. అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో దేవుని మహింపరచాలి, దేవుని కేంద్రంగా చేసుకుని జీవించాలి. సహోదరి సహోదరుల, ఏబు ఏమన్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు? అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. అది ఫూలిష్నెస్. అది అట్లా మాట్లాడకూడదు దేవుణ్ణి మనము. ఇంకా ఏమన్నాడు చూడండి. మనము దేవుని వలన మేలు అనుభవించడమా, కీడును మనం అనుభవ తగదా అన్ను. దేవుడి వల్ల మేలే కాదు, కీడు కూడా అనిపించాలి. ఏదో మేలు లేనిదే దేవుడు దీన్ని నా జీవితంలో అనుమతించడు. దేవుడు నాకు తండ్రి, నేను ఆయన కొడుకుని, నేను దేవుడిని భక్తిని వాడిని. నాకు మేలుంటేనే అనుమతిస్తాడు దాన్ని నా జీవితంలో, లేకపోతే ఆయన అనుమతించడు అని మనం అనగలవా? మనం అనగలవా? నీవు అనగలవా? నేను అనగలనా? మనందరం అనగలవా? ఏబులాగా అనగలవా? సహోదరి సహోదరుల, లోతుగా ఆలోచించాలి జీవితం గురించి. 6వ అధ్యాయము 9-10 ఏమంటున్నాడు చూడండి ఏబు ఈ టైంలో. 6వ అధ్యాయము 9-10. 6వ అధ్యాయం 9-10. సహోదరి సహోదరుల, 6వ అధ్యాయం 9-10. 6వ అధ్యాయం 9-10. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. యాక్చువల్గా దేవుడు నలపట్ల, సాతాను నలుపుతున్నాడు. కానీ ఏబుకు ఆ విషయం తెలియదు. దేవుడే నలుపుతున్నాడు, అయినా పర్లేదు. సృష్టికర్త నన్ను నలుపుతున్నాడు. నా తండ్రి అనే దేవుడు నన్ను ప్రేమించిన వాడు నన్ను నలుపుతున్నాడు. నా సమస్త ఆశీర్వాదాలకు మూలమైన వాడు నన్ను నలుపుతున్నాడు. పర్లా, ఆయన చేతిలో నలపబట్టడం మంచిదే. దావీదు ఏమన్నాడు తెలుసా? నేను శత్రువుల చేతిలో హింసపడే కంటే దేవుని చేతిలో తెగులు అనుభవించడం మేలు అని చెప్పాడు దావీదు. దేవుని చేతిలో శ్రమ అనుభవించడం మేలు అన్నాడు. తర్వాత చూడండి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలన చేయనుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. రేపు దేవుడు ఏమంటాడు నన్ను? అబ్బా ఏబు, నేను నిన్ను ఎంత నలిపినా కానీ నువ్వు నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలా, నేను చెప్పినట్టే ప్రవర్తించావని దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. ఆ మాట నాకు ఆదరణగా ఉంటుంది అన్నాడు. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షింతును, సంతోషిస్తా. మనం సంతోషించగలమా? మన రోగంలో, బాధలో ఆనందించగలమా? లేకపోతే సనగటం, గొనగటం, ముఖం ఒక విధంగా పెట్టుకుని మార్చుకుంటామా? సహోదరి సహోదరులు, ఆశ్చర్యకరమైన సంగతి.
ఏబు జీవితం ఉన్నతమైన, చాలా చాలా ఉన్నతమైన స్థాయి ఏబు జీవితం. మనం ఎదగాలి ఆ స్థాయికి ఎదగాలి. మనం ప్రార్థనలో అయ్యా ఏబులాంటి మనసు నాకు కూడా అనుగ్రహించి, ఏబులాంటి స్వభావం అనుగ్రహించి, ఏబుని మాదిరి చేసుకునే జీవితం నాకు అనుగ్రహించి అని మనం ప్రార్థన చేయాలి సహోదరి సహోదరు. ఆ తర్వాత ఏబు ఇంకా ఏమంటున్నాడో చూడండి. 6వ అధ్యాయం 9, 10 చదివాం కదా. తర్వాత 13వ అధ్యాయం 15 వచనము. 13, 15 ఏబు శ్రమల్లో ఏమంటున్నాడు? 13, 15 ఏబు 13, 15 ఇదిగో ఆయన నన్ను చంపినను. ఆశ్చర్యకరమైన మాట. ఆయన నన్ను చంపిన, రోగమే కాదు చావొచ్చిన, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకొట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన నన్ను చంపిన, దేవుడు నన్ను చంపినా నేను దేవుని మీద ఆశ పెట్టుకుంటా. అనగలవా ఆ మాట? అనగలవా ఆ మాట? ఆశ్చర్యకరమైన మాట. అనగలవా ఆ మాట? అయ్యా నువ్వు నన్ను చంపినా నీవే నాకు దేవుడవు, నీవే నాకు రక్షకుడు, నీ మీదే నా ఆశాభావం, నీవే నా నిరీక్షణ, నీవే నా ఆధారం, నా కొండ, ఆశ్రయ శిల, నా ఆశ్రయ దుర్గము, నా బలము, నా కొండ. అనగలవా? ఆశ్చర్యకరమైన మాట సహోదరి. అనగలవా? ఏబులాగా మాట్లాడగలవా ఆ శ్రమల్లో? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటును. నేను న్యాయంగా ప్రవర్తిస్తా, నేను న్యాయంగా ఉంటా, నేను యథార్థంగా ఉంటా. నేను దేవుడు చెప్పినటువంటి గుణ లక్షణాలని, రోగం వచ్చింది కదా అని వదిలిపెట్టను. ఇదియో నాకు రక్షణార్థమైన జరుగును. ఈ శ్రమ, ఈ రోగం నాకు రక్షణ కలగటానికి, నా మేలు కొరకు, ఇదియో నాకు రక్షణార్థమైన జరుగును అన్నాడు ఏబు. సహోదరి సహోదరు 17:9 ఏబు గ్రంథము 17:9 ఏబు శ్రమల్లో ఏమంటున్నాడో చూడండి. ఏబు 17:9 అయితే శ్రమలో అంటున్నాడు ఏబు గారు, అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నీతిమంతులు తమ మార్గమును విడవరు. శ్రమ వచ్చిందని పక్కకు పోరు, శోధన వచ్చిందని పక్కకు పోరు, ఆర్థిక ఇబ్బంది వచ్చిందని పక్కకు పోరు. నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తిస్తారు. శ్రమల్లో కూడా, రోగంలో కూడా. నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. శ్రమ వచ్చే కొంత ఇంకా బలంగా ఎదుగుతాను నేను. అనగలమా? ఏబులాగా అనగలమా? అనగలవా? సహోదరి సహోదరు, ఛాలెంజ్. నువ్వేందో నిరూపించుకో. శ్రమలో, ఇబ్బందిలో, సంతోషంలో, ధనం వచ్చినప్పుడు కాదు, అంత హాయిగా కాదు నువ్వేందో తెలిసేది. శ్రమల్లో, రోగంలో నలిపినప్పుడు నువ్వేందో రుజువుపరచుకో. ఏబులాగా నువ్వు ఎంత గొప్ప భక్తిపరుడో రుజువుపరచు. ఛాలెంజ్ ఈ జీవితానికి. ఏబులాగా ఉండగలమా? దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏబులాగా ఉండగలవా నువ్వు? ఏబులాంటిది కాదు నీ శ్రమ, నీది తక్కువే, అయినా కానీ ఏబులాగా ఉండగలవా? ఏబు నా భక్తుడు, అట్లా ఉండగలవా అని దేవుడు మనకి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఏబు శ్రమలో, బాధలో ఏమంటున్నాడో చూడండి. ఏబు గ్రంథము 19వ అధ్యాయము 25-26. ఏబు గ్రంథము 19వ అధ్యాయం 25-26. ఏబు గ్రంథము 19వ అధ్యాయం 25-26. ఏబు 19:25-26. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏబు రోగంతో, వ్యాధితో ఉన్నాడు. ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన విశ్వాసం ఎట్లాగుంది అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఏబు గ్రంథము 19వ అధ్యాయం 25-26 వచనాలు. ఏబు 19:25-26. ఏబు 19:25-26. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. చూసారా? నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. దేవుని పట్ల గొప్ప విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ప్రత్యేకంగా బహుశా క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు ఈ మాట. క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడలో ఆయన చనిపోయి తిరిగి లేపబడతాడు అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నట్టుంది ఈ మాటను బట్టి. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు అంత గొప్పవాడు అన్నాడు దేవుని బట్టి. తర్వాత ఈలాగు నా చర్మము చీకిపోయినను నేను కన్నులారా ఆయన చూసేదను. దేవుని మరలా చూస్తాను నేను, నా దేవుని నేను చూస్తాను, నా విమోచకుని నేను చూస్తా.
నా మటుకు నేనే చూచెదను, నేనే చూస్తాను నా దేవుడిని చనిపోయిన తర్వాత, అంటే పునరుద్ధానంలో మహిమగల దేహం ధరించుకొని చూస్తాను. నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరో కాదు, నేనే కనులారా ఆయన్ను చూచెదను, నేనే కనులారా చూస్తాను నా దేవుణ్ణి. పర్లేదు, చర్మం చీకిపోని, రోగం రాని, మరణం చెందని, తర్వాత నా దేవుణ్ణి చూస్తాను, నా దేవుని దగ్గర ఉంటాను, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ని చూస్తాను, ఆయనతో పాటు ఉంటాను అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు యోబు. మనం అటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరచమా? ఆ మాటలు మనము పలుకగలమా? అటువంటి విశ్వాసం ఉందా? ధైర్యం ఉందా? నిరీక్షణ ఉందా? యోబు గ్రంథము 23వ అధ్యాయం 10 నుంచి 12 వచ్చినారు. ముగింపుకు వచ్చామండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10 నుంచి 12 వచ్చినారు. యోబు గ్రంథం 23, 10 నుంచి 12. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత, యాక్చువల్గా దేవుడు శోధించట్లా యోబుని, అపవాది శోధిస్తున్నా, కానీ యోబుకు ఆ విషయం తెలియదు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడదును. నేను ఈ శోధన తర్వాత సువర్ణం అవుతా, మేలిమి బంగారం అవుతాను. నేను మంచి గుణగణాలు నాలో అలవడతాయి. ఇది నా మేలు కొరకే దేవుడు అనుమతించింది. తర్వాత నా పాదములు ఆయన అడుగుజాడులు విడువక నడిచినవి. ఈ శ్రమలో కూడా నా పాదాలు దేవుణ్ణి విడిచిపెట్టలా, పక్కకు పోలా. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి, నేను తాయెత్తులు కట్టుకోవటమో, అక్కడికి పోవటము, ఆ పూజలు ఈ పూజలు, ఆ చెట్లమ్మటి ఈ పొట్లమ్మటి తిరగలే. నేను ఈ రోగం వచ్చినప్పుడు తిరగలే. నేను దేవుని పట్లే విశ్వాసం ఉంచాను. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, దేవుని మార్గాన్ని అనుసరించాను. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఈ రోగంలో కూడా, బాధలో కూడా నేను ఆయన ఏం చెప్పడం చేశాను. నా పెదవులు, ఆయన పెదవుల ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ నేను మేరలేదు. ఆయన నోటి మాటలను దేవుని వాక్యాన్ని నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. ఈ శ్రమల్లో, బాధలో నా ఉద్దేశాల కంటే, నా ఆలోచనల కంటే దేవుని చిత్తానికి నేను ప్రాధాన్యత ఇచ్చాను. మనం ఇవ్వగలమా? ఆ మాటలు మనం పలుకగలమా? లేకపోతే మూఢనమ్మకాలు, మూఢాచారాలు చుట్టుపోతావా? సహోదరి సహోదరులరా, ఆలోచించవలసినటువంటి యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచ్చిన. యోబు 27, 5-6. యోబు 27, 5-6. యోబు 27, 5-6. యోబు రోగంతో, బాధలో, శ్రమలో అన్న పలికిన మాటలు 27, 5-6. యోబు 27, 5-6. మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రం ఒప్పుకొను. మరణం మగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. నా గుణలక్షణాలని నేను విడిచిపెట్టను. దేవుడు ఆజ్ఞాపించిన గుణలక్షణాలని, రోగం వచ్చింది కాబట్టి నేను మార్చుకోను. ఆ గుణలక్షణాలని, మంచి లక్షణాలు రోగంలో కూడా కొనసాగుతాను. మరణం వరకు నా విశ్వాస యాత్ర, మరణం వరకు. రోగమా? రోగం కాదు, మరణం రాని. ఏమన్నాడు పౌలు గారు? నేను యెరూషలేములో దెబ్బలు తినటానికే కాదు, ప్రాణం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మీరు ఏడుస్తారు? మీరు నాకేదో శ్రమ వస్తుందని ఏడుస్తున్నారు. లే, శ్రమ కాదు, రోగం కాదు, ప్రాణం తీయటానికి కూడా ఇష్టంగా ఉన్నాను అన్నాడు యోబు. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. నా నీతి న్యాయాల్ని, దేవుని యొక్క నీతి న్యాయాలు విడిచిపెట్టినాను. నా ప్రవర్తన అంతటిలో నా హృదయం నన్ను నిందింపదు. నా ప్రవర్తన కూడా మంచిగా ఉంటాను నేను ఈ శ్రమలో. నా మనస్సాక్షి నన్ను నిందించే విధంగా లేకుండా ప్రవర్తిస్తానన్నాడు. సహోదరి సహోదరులు 27, 5-6. తర్వాత యోబు ఈ శ్రమలో ఏం చేశాడు తెలుసా? ప్రార్థనలు చేశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో యోబు గారు శ్రమలో. యోబు గ్రంథం 3:24. యోబు చేసిన ప్రార్థనలు చెబుతున్నాను. యోబు 3:24. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పులు కలుగుచున్నవి, నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించినవి. నా మొర్రలు నీళ్ల వలె అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నా అనే భావం ఉందండి. యోబు 12:3. యోబు 12:3. అయినను మీకున్నట్టు నాకు వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడిని కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను. దేవునికి మొర పెడుతున్నాను ఇప్పుడు కూడా అని అంటున్నాడు. యోబు గ్రంథము 16:16. 16:16.
16:16. నా చేత బలత్కారము జరుగుకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను. నేను ఇంకా ప్రార్థన చేస్తాను యథార్థం. ఏబు గ్రంథము 16:21. ఏబు గ్రంథం 16:21. ఏబు గ్రంథం 16:18 చూడండి. ఏబు గ్రంథం 16:18. భూమి నా రక్తమును కప్పివేయను గాక, నా మొర్రకు విరామము కలుగుకుడును గాక. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటా అన్నాడు. 21. నరపుత్రుల విషయమై వారి స్నేహితులతో వ్యాజ్యమాడవలని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుతున్నాను. దేవునికి ప్రార్థన చేస్తున్నా ఏడుస్తూ అన్నాడు. ఏబు గ్రంథము 19:7. ఏబు గ్రంథం 19:7. నా మీద బలత్కారమున్నదని నేను మొర్ర పెట్టుచున్నాను కానీ నా మొర్ర అంగీకరింపబడదు, మొర పెడుతున్నాను అన్నాడు ఏబు. ఏబు 23:1-2. ఏబు 23:1-2. 23:1-2. అప్పుడు ఏబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నేటి వరకు నేను మొరలిడుచు అన్నాడు. నేటి వరకు నేను మొరలిడుచు ప్రార్థన అన్నాడు, మొర పెడుతున్నాను అన్నాడు. ఏబు గ్రంథం 30వ ఏబు గ్రంథం 30వ 20వ. 30:20. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమీ నీకున్నావు, మొరపెడుతున్నా నేను నీకు అన్నాడు కదా. ఆ తర్వాత 24వ. అక్కడ 24. ఒకడు వాడు చేయిస్తాడా, పడిపోతే చేయిస్తాడా, ఆపదలో ఉన్నవాడు తప్పిపోయి నేను అట్ట మొరపెడుతున్నా అన్న. ఆపదలో ఉన్న మొరపెడతాను, నేను మొరపెడతాను. సహోదరి సహోదరులారా, చాలా ప్రార్థనలు మీరు ఖాళీగా ఉన్నప్పుడు యెహెజ్కేలు 14:14 చదవండి. అక్కడ 3 ప్రార్థనా పరులను దేవుడు చెప్పాడు. యెహెజ్కేలు 14:14. మోషే, నోవహు, ఆ తర్వాత ఏబు, వీళ్ళంతా ప్రార్థనా పరులని చెప్పాడు. యోబు గారిని ప్రార్థనా పరుడు అని చెప్పాడు దేవుడు యెహెజ్కేలు 14:14. అంటే యోబు గారు ఈ శ్రమలో ప్రార్థన కూడా చేస్తున్నారు. అంతేకాదు యోబు గారు ఈ శ్రమల్లో ఎట్లా ఉన్నాడంట. యాకోబు రాసిన పత్రిక, ఆ చివరి మాట్లాడివి క్రైస్తవులకు చెప్పని విషయాలు యోబు గురించి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-11 ఏబుకున్న ఏ లక్షణాలు ఉన్నాయి. ఓపిక ఉంది ఏబుకి. ఏబు ఈ శ్రమంలో కూడా ఓపిక కలిగి ఉన్నాడు, సహనము కలిగి ఉన్నాడు, ఓర్చుకుంటున్నాడు. క్రైస్తవులు మనకు ఓపిక ఉండాలి. ఓపికకు ఒక గొప్ప మాదిరి ఎవరంటే ఏబు గారు. 5వ అధ్యాయము 7-11. 7-11. మనకి శ్రమ రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయగలమా ఏబులాగా? శ్రమ బాధ వచ్చినప్పుడు ఏబులాగా ఓపిక సహనం ఉందా? 5:7-11. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని విండును. ప్రభు రాక సమీపించిన మీరును ఓపిక కలిగిండుడి, మీ హృదయమును స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు సనుగుకునుడి. శ్రమల్లో సనగొద్దు. ఇదిగో న్యాయాధిపతి వాకిట్లు ఇచ్చిన దేవుడికి అన్ని వినపడుతున్నాయి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకును ఓపికకును, ఇది 4వసారి ఓపిక అక్కడ చెప్పటం. 4వసారి ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఈ మాదిరి ఎవరో చెప్పాడు, ఆ ఓపికకు మాదిరి ఎవరు చూడండి. సహించిన వారిని ధన్యమని చెప్పుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. యోబు ఓపిక కలిగిన వాడు రోగంలో బాధలో. ఇంకా యోబులో ఏముంది? ఆయన ఎంతో జాలి కలిగిన వాడు. యోబు జాలి కలిగిన వాడు, కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు ఎంతో కనికరం కలిగిన వాడు. మనం రోగంలో బాధలో శ్రమలో ప్రార్థన చేయగలమా? ఓపిక ఉందా? కనికరం ఉందా? శ్రమలో బాధలో రోగంలో జాలి ఉందా? యోబులాగా ఉండగలమా? యోబులాగా పలకగలమా? యోబులాగా విశ్వాస యాత్ర చేయగలమా? సహోదరి సహోదరులారా, అందుకని ఈరోజు నేను మీకు ఏబు గ్రంథాన్ని మాదిరిగా పెట్టాను. ఏబు గ్రంథంలో ఏబు జీవితాన్ని, ఏబు యొక్క శ్రమలు, ఏబు యొక్క ఇబ్బందులు, ఏబు యొక్క రోగాలను చూపించాను. ఆ రోగంలో బాధలు ఏబు పలుకుతున్న మాటలు,
యోబు యొక్క గుణగణాలు, యోబు యొక్క లక్షణాలు, యోబు యొక్క ధైర్యం, యోబు యొక్క ఓపిక, ప్రార్థన, యోబు యొక్క కనికరము, జాలి, గొప్ప లక్షణాలు మనం చూస్తాం సహోదరు, గొప్ప లక్షణాలు చూస్తాం. ఈ మాట గుర్తుంచుకోండి. శ్రమలు యోబుని శ్రేష్ఠునిగా చేసినయే గాని శ్రమలు యోబుని దేవుణ్ణి దూషించి చచ్చిపోయే విధంగా చేయలా. శ్రమలు యోబుని బెటర్ మ్యాన్ గా తయారు చేసిందే గాని బిటర్ మ్యాన్ గా తయారు చేయలేదు. శ్రమలు మనకి మేలు కలగటానికి దేవుడు అనుమతిస్తాడు. శ్రమలు, రోగము, బాధ మేలుకరంగా ఉందా, మనకి దీవెనకరంగా ఉందా ఆలోచించాలి. మేలు లేనిదే దేవుడు నీ నా జీవితంలో దేన్ని అనుమతించడో. మనకు మేలు కలగాలని దేవుడు అనుమతిస్తాడు. ఆ విశ్వాసం నీకుందా? యోబు లాంటి విశ్వాసం ఉందా? ఈ శ్రమల్లో సువర్ణం అవుతావా, లేకపోతే తుప్పుపట్టిన ఇనుము అవుతావా ఆలోచించాలి. విలువగా సువర్ణలాగా, అపరంజిలాగా తయారవుతావా? సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క సమయంలో ఇంతవరకు ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. యోబు జీవితం మనల్ని ప్రభావితం చేయగలదని, విపత్కర పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, రోగం మధ్య, మరణాల మధ్య నిలుచున్న మనకి యోబు జీవితం ధైర్యాన్ని, విశ్వాసాన్ని, మన విశ్వాస యాత్రను రోగమే కాదు మరణం వరకు నమ్మకంగా కొనసాగించాలి. యోబు వలె మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నా. ఇంతవరకు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు, ప్రియులు, స్థానిక సంఘ సువార్థికులు, సురేంద్ర లాజరస్ గారు యోబు యొక్క గ్రంథాన్ని, ఆయన యొక్క జీవితాన్ని అనేటువంటి విషయాన్ని, ఆయన యొక్క జీవితాన్ని క్లుప్తంగా ఒక 1 hour లో మనకు తెలియజేసిన సహోదరులకి మీ అందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నానండి. ఇప్పుడు చెప్పినటువంటి విషయాల ద్వారా మనము ఆత్మీయంగా మనం కూడా శ్రమలో ఉన్నప్పుడు యోబులాగా ఆలోచించాలని మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి ఇంతవరకు ఓపికతోటి విన్నటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలండి. 2-3 సార్లు డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా తిరిగి మళ్ళీ మీరు మీ యొక్క జాయిన్ అయినటువంటి విధానాన్ని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఇంత కరోనా ఉన్నప్పటికీ కూడా రకరకాల ప్రాంతంలో నుండి మనము ఈ యొక్క మీటింగ్ ద్వారా, ఈ యొక్క జూమ్ ద్వారా దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి వెసులుబాటును బట్టి కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. సహోదరులు స్వార్థికులు బాలాజీ నగర్ లో స్వార్థికులుగా పనిచేస్తున్నారండి. ఆయన యొక్క ప్రార్థనతోటి, ముగింపు ప్రార్థనతోటి ఈ యొక్క కూడికను తీసుకున్నాము. తదుపరిగా అందరము గ్రీట్నెస్ కూడా తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను ముగించుకుందాం. ప్రార్థన. ప్రియమైనటువంటి మా పరలోక పొందిన మా గొప్ప తండ్రి, నీ యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని అందరినూ సజీవులుగా ఉంచి ఈ యొక్క ప్రభుదినంలో మమ్మల్ని ప్రవేశింపజేసి సంఘముగా, సమాజముగా ఒక చోట కూడుకోలేక ఉన్న పరిస్థితులను బట్టి మేము చింతిస్తూ ఏదైనప్పుడు కూడా నీ యొక్క చిత్తానుసారము ఈ యొక్క ప్రత్యేక సమయంలో మరి మేమందరము కూడా మరి జూమ్ యొక్క వర్చువల్ మీటింగ్ ద్వారా మేము కలుసుకోవడానికి, నేను స్తుతించడానికి, ఈ యొక్క గ్రంథంలోని కొన్ని విషయాలను, ఆతకమైన మాటలను సహోదరుల ద్వారా వినడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు గుర్తుపడతాం. ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశాన్ని మరి సంఘమే కాకుండా అనేక ప్రాంతాల నుంచి మరి మా యొక్క స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు కూడా వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం తెలుసుకుంటాం. దేవా, ఇదైనప్పుడు కూడా మరి సహోదరులు చెప్పిన విధానం ప్రకారం నీ యొక్క గ్రంథం ద్వారా మాకు బోధిస్తున్న విధానం ప్రకారము మరి పరిస్థితులను అధిగమించి మా యొక్క విశ్వాసంలోనూ, భక్తిలోనూ ఎదగడానికి సహాయం చేయమని దేవా, రాబోయే దినాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పుడు కూడా మేము ధైర్యం కలిగి మా యొక్క విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈ యొక్క వాక్యం ద్వారా ఆదరణ పొందడానికి సహాయం చేయబడుచున్నాం. దేవాది తండ్రి, ఈ యొక్క సమయంలో మరి ఈ యొక్క కొడుకులో పాల్పంచుకున్న ప్రతి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. దేవా, మరి వారి యొక్క అవసరాలను బట్టి మీరు సహాయం చేయమని, ఆదరించమని కూర్చున్నాం. ప్రత్యేకంగా మరి కొంతమంది అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా ఈ యొక్క మహా ఔషధుని కృపను బట్టి కోరుకున్నారు తండ్రి. అందుకు బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం. ఇంకా కొంతమంది
మరి సహోదరులు అనారోగ్యంతో మరి బాధపడుచుండగా మరి వారి కొరకు నీ యొక్క సన్నిధిలో మరి జ్ఞాపకం ఇస్తున్నాం. ప్రత్యేకంగా మరి సహోదరులు బాలజనర్ల సభ్యులు మరి సహోదరులు డేవిడ్ గారు కొంత అనారోగ్యం గురై మరి బాధపడుచుండగా మరి జ్ఞాపకం చేసుకుని వచ్చినాం. సహోదరి మరి లక్ష్మి గారు కూడా కొంత అనారోగ్యం కూడా అలాగే మరి మాకు తెలియకుండా మరి కొంతమంది అనారోగ్యానికి ఉన్నారు అని మేము ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవా ఇదిగో తండ్రి మీ యొక్క సన్నిధిలో వారి గురించి మనం తీసుకొచ్చినాం తండ్రి, మరి ఆదరించమని వారికి కావాల్సిన శక్తిని బలంను మీరు చేకూర్చమని నడిపించినాం. దేవా ఇదిగో తండ్రి మరి సంఘంలో ఉన్నటువంటి మరి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. వారు స్కూల్స్ లేక ఇంట్లో మరి ఆన్లైన్ క్లాసులు వింటుండగా దేవా మరి ఏదైనప్పటికీ కూడా మరి నీ యొక్క జ్ఞానంలోను మరి నీ యొక్క మరి వాక్యంలోను ఎదడానికి సహాయం చేయమని రాబోయే దినాల్లో మరి పరిస్థితులు ఏ విధంగా తెలియదు కానీ అయినప్పటికీ కూడా మరి కుటుంబాలను ఆదరించి అన్ని విషయాల్లో సహాయం చేయమని వచ్చినాం. దేవాదిగో తండ్రి మరి యొక్క ప్రత్యేక సమయంలో నీ యొక్క వాక్యాన్ని ఇచ్చినటువంటి సహోదరులు ఆదర్శ్ గారిని ఆయన కుటుంబాన్ని, అదేవిధంగా ఎలీషా గారిని ఆయన కుటుంబాన్ని, మరి రవి గారిని ఆయన కుటుంబాన్ని, అదేవిధంగా సువార్థికులు మరి విజయభాస్కర్ మరి కుటుంబాలుగా జ్ఞాపకం. నీ యొక్క సేవలో భవిష్యత్తులో మరి అనేక మందికి నీ యొక్క సత్య సువార్తను అందించడానికని, విశ్వాసంలో బలపరచడానికని, అనేకులను మరి నీ యొక్క మార్గం వైపు తిప్పడానికని మరి సహాయం చేయించున్నాం. ఈ యొక్క సమయంలో మరి ఎవరైతే ఈ యొక్క కొడుకులో పాల్పంచుకున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి దీవించి ఆశని బలపరచమని వచ్చినాం తండ్రి. నీ చిత్తమైతే మరి ఒకసారి మేమందరము మరి ఈ వర్చువల్ మీటింగ్ లో కాదు కానీ ఫిజికల్ గా మరి కలుసుకోవడానికని, మరి ఆదరణ పొందడానికని, చక్కని సహవాసంలో దీవించడానికి సహాయం చేయబడుతుంది. ఈ యొక్క సమయంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మా ప్రార్థనలు అడుగుడుకు వచ్చినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ముగింపు చేసిన సహోదరులకి అందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నా అండి.